అసలు ఏం జరుగుతుంది బ్రో మన సమాజంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో? నాకు అర్థం కావట్లేదు. గత 2 రోజుల నుంచి 23 మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చనిపోయారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పెళ్ళైన అమ్మాయిలు చనిపోతూ ఉన్నారు. అసలు ఈ పెళ్లి తర్వాత అమ్మాయిలు ఎందుకు చనిపోతున్నారు అనేది ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. బట్ ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, ఈ వీడియో ఎక్కడి నుంచి చూసి దెంగేసినాం అనుకో, నీ లైఫ్ ముడ్డగుడిచిపోతుంది, మీ పిల్లల లైఫ్ నాశనం అయిపోతుంది. వీడియోని ఒక 5 నిమిషాలు ఓపికతోని ఎండింగ్ వరకు చూసినాం అనుకో, మీ జీవితాలు బాగుంటాయి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లలు మీ కళ్ళ ముందు ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలో 18+ కంటెంట్ ఉంటుంది. అంటే బూతులు ఉంటాయి. అంటే చూపించాలి, మీ పిల్లలకు కూడా చూపించేటప్పుడు ప్రయత్నం చేయండి. వాళ్ళకి చూపించారు అనుకో, వాళ్ళ జీవితాలు బాగుంటాయి. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు అమ్మాయిలు పెళ్లి తర్వాత ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు అనేది మీకు క్లారిటీ ఇచ్చేటప్పుడు ప్రయత్నం చేస్తా. వీళ్ళు ఏంటంటే పెళ్ళికి ముందు మల్టిపుల్స్ అఫేర్స్ పెట్టుకోవడం, అంటే బాయ్ ఫ్రెండ్స్ అని, లవర్ అని చెప్పేసి, రంకుమోడని, మిండోడు అని చెప్పేసి ఒక 10 మందితో రాసుకొని పోసుకొని తిరుగుతారు. అందులో ఒక 5-6 మందితో దెంగించుకుంటారు, దెంగించుకుంటారు. వాడితో దెంగించుకున్నది కాకుండా ఓయో రూమ్లోకి వెళ్ళి ఫోటోలు దిగుతారు. ఇట్లా అని చెప్పేసి ఫోటోలు వీడియోలు తీసి ముద్దులు పెట్టుకొని ఆ మొత్తం కథ మొత్తం నడిపిస్తూ ఉంటారు అమ్మాయిలు. ఎక్కడో ఇలా ఈ రకంగా నడిపిస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళందరినీ అమ్మాయిని వదిలిదెంగి బాగా డబ్బులు ఉన్నోని చూసి పెళ్లి చేసుకొని దుబ్బేస్తుంది, దెంగేస్తుంది ఆడుతుంది. దెంగేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఊకుంటారా? ఈ అమ్మాయిని లవ్ చేసిన వాళ్ళు. సో ట్రూగా లవ్ చేసిన ఒకడో 2 అబ్బాయిలు ఉన్నారనుకో, దాన్ని అరే అలా కాదురా, ఇలా కాదురా, అలా దానికి నచ్చజెప్పడానికి ట్రై చేస్తారు. ఇది వినదు, ఆడుతూ దెంగేస్తుంది కదా. అందులో ఏం చేస్తారు? ట్రూగా లవ్ చేసినోడు దాన్ని బతిమలాడతాడు, దాని కాళ్ళు పట్టుకుంటాడు, మొత్తం అన్నీ వాడు చెయ్యలేని వాడు ప్రయత్నాలు ఏముండవు, అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఇక అది ఏం చెప్పినా ఇది వినిపించుకోదు. ఇక ఆడుతుంది దెంగేసిందా, వీడు ఏం చేస్తాడు? ఈ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది. వీడు ఏంటంటే ఏడ్చి బాధపడి అరిచి గోల పెట్టి మందుకు బానిసాయి వీడి జీవితం సర్వం సంకనాకిచ్చేసుకొని సత్యనాశ చేసుకొని వెళ్ళిపోతాడు. సో ఈ లైఫ్ మడగుడిచిపోయిందా? ఆ తర్వాత పెళ్లి చేసుకుందా, అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందా? అంటే వెళ్ళిపోతుంది. ఆడికి పొట్టు ఉందా, బట్టు ఉందా, మడ్డు ఉందా, లేస్తుందా, లేవదా, దెంగడా అనేది పాయింట్ కాదు. అంటే వాడు మమ్మల్ని బాగా చూసుకుంటాడా, ప్రేమగా చూసుకుంటాడా, వాళ్ళకి ఏం అవసరం లేదు. వాడి దగ్గర ఇల్లు ఉందా, కారు ఉందా, బంగ్లో ఉందా, మంచి జాబ్ ఉందా, అమ్మాయిలకి ఇదే కావాలి ప్రజెంట్ ఉన్న జనరేషన్లో. ఆడితో దెంగేస్తుంది. ఆ తర్వాత ఇలాంటి ఇప్పుడు మిగతా అబ్బాయిలు ఉంటారు కదా, సో వాళ్ళు ఏం చేస్తారు? సోషల్ మీడియాలో ఆమెతోని ఫోటోలు దిగడం కానీ, వీడియోలు కానీ, దెంగించుకునే వీడియోలు అమ్మగళ్ళకి కానీ, అత్తమ్మ వాళ్ళకి కానీ, ఇంకోళ్ళకి కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ పంపిస్తారు. సో ఇది తట్టుకోలేక అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఇంకొంతమంది అమ్మాయిలు ఉంటారు ఏంటంటే, మొగుడు దగ్గరికి వెళ్తారు కదా, ఆ మొగుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా, పెళ్ళైన తర్వాత కూడా ఈ పత్తి గింజ పనులు మానరు. మళ్ళీ ఇంకొంత పోయి దెంగించుకునే కార్యక్రమాలే ఉంటాయి. సో ఎన్ని రోజులు దాచుకుంటారు? ఎన్ని రోజులు దాన్ని ఏమంటారు అబ్బా, అంటే తెలియకుండా ఉంటుంది. ఎన్ని రోజులని రహస్యంగా ఉంటుంది. ఏదో ఒక రోజు బయటపడాల్సిందేగా. ఈరోజు తెలియకపోవచ్చు, రేపు తెలియకపోవచ్చు, ఎల్లుండి తెలియకపోవచ్చు, ఏదో ఒక రోజు తెలుస్తుందిగా. తెలిసిన రోజు ఈ అమ్మాయిలు గిల్టీగా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు. ఇది నడుస్తుంది. ఇది వ్యవహారం కథ. అంటే తల్లిదండ్రులు పిల్లలు భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి కూలీనాలు చేసి, కాయ కష్టాలు చేసి, రెక్కలు ముక్కలు చేసుకొని, ఉన్న కాస్త కోస్త జాగా అమ్మేసుకొని ఆడపిల్లలకు చదివిస్తూ ఉంటే, వీళ్ళు బాగా దూలెక్కి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, వీళ్ళు మంచిగా పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేస్తూ ఉన్నారు, స్నానం లక్స్ సబ్బు పెట్టి ఐమెక్స్గా స్నానం చేసి వెళ్ళి బస్టాండ్లో వెయిట్ చేసి కాలేజీకి పోకుండా ఈ ముండలు ఓయే రూమ్లో పోయి దెంగించుకుంటారు. మరి ఈ రకంగా చేసినప్పుడు జీవితాలు ఎందుకు నాశనం అవ్వకుండా ఉంటాయి? సో ఈ అమ్మాయిలు ఈ రకంగా ఈ ఫీల్డ్లో రావడానికి గల కారణం ఏంటంటే, సరైన మెచ్యూరిటీ ఉండట్లా వీళ్ళకి. తర్వాత అటు చూసుకున్నట్టయితే ఆ అబ్బాయి జీవితాలు నాశనం చేస్తారు, వీళ్ళు సత్యనాశ అయిపోతూ ఉన్నారు. కాకపోతే ఇలానే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్, ఇలానే ఉంది. కాబట్టి అమ్మాయిల్ని నమ్మకురి. ఇప్పుడు ఎవరైతే లవ్ చేస్తూ ఉన్నారో, అరే ఇది నా పిల్ల, నా పోరి, అది దాంతో జీవితం, దాంతో సర్వాసం, తరే నా జీవితం, బతుకమ్మ, అది దాన్ని ఉన్న ఫీల్ అయినాం అనుకో, ఆకాశం వైపు చూపించేసి నేల నక్కిచ్చేసి అమ్మాయిలు ఉన్నారు బయట. ఒక్కటే గోల్ చేయండి. మీకు ఏమైనా గోల్ ఉంటే ఆ గోల్ వైపు వెళ్ళండి. నీకు ఏదన్నా, నువ్వు ఏ పనైనా చేసుకోరా అబ్బాయి, నీ దగ్గర డబ్బులు ఉండాలి, మంచి సంపాదన ఉంటే ఎలాంటి అమ్మాయి అయినా వస్తుంది. అందంగా ఉన్న అమ్మాయి జోలికి వెళ్ళకు. నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది. వెయిట్ చేయి. అందంగా ఉందా,
ఎర్రగుందా బుర్రగుందా హైట్ ఉందా, సో ఇవన్నీ కాదు. సో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. లవ్ చేయండి అని కూడా నేను చెప్పను. లవ్ చేస్తే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. అంటే నీకు పని ఏం పీకవుద్ది. అది తిందా, అది చాక్లెట్ కవర్లు ఏరుకోవడము, అది తాగేసిన అలాంటివి ఏరుకొని దాని చుట్టూ తిరిగి సంకనాగిపోతుంది మీ జీవితాలు తప్పితే మీ జీవితాలు బాగుపడవు. అర్థమవుతుందా? సో ఈ రకంగా అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు ఇలా మోసం చేసి వేరొంతో పెళ్లి చేసుకొని దెంగేయడం వల్ల కూడా చాలామంది అబ్బాయిలు సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు కన్నీళ్ళు మీల్చి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఆలోచించండి, అమ్మాయిల జోలికి వెళ్ళకండి, మ్యాక్సిమం వెళ్ళకండి. ఎక్కడో ఒక 10% మంది అమ్మాయిలు, మంచి అమ్మాయిలు, దేవత లాంటి అమ్మాయిలు ఉన్నారు. సో అలాంటి అమ్మాయిలు దొరకడం చాలా కష్టం. ఒకవేళ అలాంటి అమ్మాయి మీ జీవితాల్లోకి వస్తే సో చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. కానీ ఇలాంటి బజార్ ముండాలు చాలామంది ఉన్నారు. 70% కాదు 90% అమ్మాయిలు ఇలానే తయారయ్యారు. మ్యాక్సిమం ఇలానే ఉన్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే మీ జీవితాన్ని మీరు చూసుకోండి. అమ్మాయిల జోలికి మాత్రం వెళ్ళకండి. మంచి పని చేసుకోండి, మంచి హ్యాపీగా ఉండండి, మీ అమ్మ నాన్నల్ని బాగా చూసుకోండి. లేదు నాకు తీట ఎక్కువ, దోల ఎక్కువ, అది అమ్మాయి అందంగా ఉంది, దానిపైన షేప్ బాగుంది, కింద బాగుంది, సో దీన్ని అది ఉపేందర్ గారు ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అబ్బా ఏముందిరా దీన్ని 10,000 అప్పు తెచ్చైనా సరే ఈరోజు రాత్రికి దీన్ని అనుభవించాలి అనే ఒక డైలాగ్ ఉంటుంది చూడు. అలాంటి కాన్సెప్ట్లో నువ్వు ఉన్నావు అనుకో, సర్వం సంకనాకి నీ లైఫ్ మడ్డ గుడిచిపోద్ది. అర్థమవుతుందా? కేర్ఫుల్గా ఉండు, అమ్మ నాన్నల్ని బాగా చూసుకో, మంచిగా బతకండి. అంతేగాని అమ్మాయిల జోలికి వెళ్ళకండి. మరీ ముఖ్యంగా మరి మీ యువతకి నేను చెప్పేది అదే, అమ్మాయిల జోలికి వెళ్ళకండి. వెళ్తే మడ్డ గురుస్తారు. అర్థమవుతుందా? బట్ నీకేమనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయి వీడియో మొత్తం చూసిన తర్వాత. అర్థమవుతుందా? రైట్.